ప్రారంభ శతాబ్దంలో అదే పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి కూడా అదే. ఒక గట్టిగా ఏదన్నా సేవకుడు వాక్యాన్ని ఉన్నట్టుగా గద్దించి చెప్తామంటే అది ఎవరికి తగులుతుందో, ఎవరు దూరం అయిపోతారో అనే పరిస్థితి అండి. అలాంటి సేవ చేయకూడదు. నేను ఇలా అంటున్నాను కదా, అలాంటి సేవ చేయకూడదు, అలాంటి విశ్వాసాలు అసలు ఉండకూడదు. నాడిమని 4 గింజలనే సార్ 100 కొలది ఉన్నారు, ఎవరు పనికిరారు దేవునికి. మనిషి సంఘానికి పనికి వస్తారు, దేవునికి పనికిరారు. అలాంటి సంఘం, అలాంటి విశ్వాసం అది ఒక విశ్వాసమా? కాదు కాదు. దయచేసి హెచ్చరికలు కాదు, వాస్తవాలు ఉన్నది ఉన్నట్టు మన జీవితాల్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మన విశ్వాసం ఏంటి, మన స్థిరత్వం ఏంటి, మన క్రైస్తవం ఎలా ఉంది, మన కుటుంబం ఎలా ఉంది, మనం ఈరోజు కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తున్నాం. విశ్వాసం అనేది స్థిరంగా ఉంటే కదా సంఘం క్షేమంగా ఉండేది. ముందు క్రైస్తవుల విశ్వాసం స్థిరంగా ఉంటే అప్పుడు ఏది క్షేమంగా ఉంటుంది? సంఘం ఎంత పెద్దదైతే ఏంటండి, సంఘం ఎంత పెద్దదైతే ఏంటి, ఎంతమంది విశ్వాసులు ఏంటి, అందులో ముందు దేవునికి ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దైవజనుడు ప్రయాసపడి కష్టపడుతున్న దైవజనుడికి ఉపయోగపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు సంఘమును ఎంతమంది ఎత్తపడతారు దేవుని రాకడ ఇప్పుడే అయితే. తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభము కాలము, అది మన యుద్ధనే ప్రారంభమైతే అన్నాడా లేదని ఇంకా టైం ఉందండి, బోల్ టైం ఉందండి అనుకుంటున్నారా? రేపు ఏమి సంభవించును? రేపు ఇవాళ అయిపోయింది, నైట్ మందే, ఇప్పుడు మందే, ఈ సమయం మందే, రేపు ఏం సంభవించును మీకేం తెలియను. మీ జీవం వేపాటిది, కొంతలో కనపడి అంతలో. ఆవిరిలా ఉన్న మనల్ని ఎవరన్నా పట్టుకోగలరండి? అసలు నా కోపం వస్తే దేవుడు చెప్పి, నేను ఎవరు చెప్తాను అది మరి నాకంటే నాకు కాదండి, మీ మాట నేను చెప్తున్నాను, ఇలా ఉండకూడదు అని చెప్తున్నాను.